దివ్యాంగుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియలో ప్రభుత్వం విఫలమైందని వైసీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షులు అగస్టిన్ ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యని పరిష్కరించాలని కోరుతూ సోమవారం కలెక్టర్ పీజీఆర్ఎస్ లో వారు వినతి పత్రం సమర్పించారు. దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని, అదేవిధంగా 3 చక్రాల వాహనాల మంజూరులో పారదర్శకత పాటించాలని చెప్పారు. ఆర్టీసీలో వికలాంగులకు సీట్ల సంఖ్య పెంచాలని అన్నారు. బ్యాక్లాగ్ పోస్టులను 3 చక్రాల వాహనాల మంజూరు విషయం త్వరగా వెంటనే అమలు చేయాలి. 3 చక్రాలు వికలాంగులకు 3 చక్రాలను పళ్ళు త్వరగా ఇవ్వాలి. దాన్ని వెంటనే అమలు చేయాలి. వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో దివ్యాంగుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నది. గత సంవత్సరం ఆగస్టు నెలలో నుంచి ఇప్పటి వరకు దివ్యాంగులు ఎంతగానో బాధపడుతున్నారు. సదరన్ సర్టిఫికేట్ల విషయంలో ప్రతి ఒక్కరిని 1-2-3 సార్లుగా గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ తిప్పుతూ సదరన్ రీవెరిఫికేషన్ అని చెప్పి అనేక మంది దివ్యాంగులకి సదరన్ రీవెరిఫికేషన్ అని చెప్పి వికలాంగులకి పెన్షన్లను ఆఫ్ చేయటం, ఈ విధమైనటువంటి ఇబ్బందులను ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాగానే ప్రతి ఒక్కరికి 6,000 రూపాయల పెన్షన్ పెంచుతానని చెప్పి మాట చెప్పి దాన్ని మళ్ళీ ఎమ్మటనే దానిలో కోత విధించే విధంగా ప్రతి ఒక్కరికి ఇటువంటి విధానమైనటువంటి వికలాంగులని మానసిక క్షోభకు గురి చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం విషయమై ఈరోజు కలెక్టర్ గారికి మేము ఒక మెమోరాండం ఇవ్వడానికి వచ్చి ఉన్నాము. ఈ కూటమి యొక్క మేము ఇచ్చే డిమాండ్స్ ఏంటంటే 2024, 25, 2025, 26 మార్చి నెలకి నాటికి దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలనే ఒక విషయమై వచ్చాము. మరి ఒకటి, దివ్యాంగులకు 3 చక్రాల మోటార్ వాహనాలను ఇచ్చే విషయంలో కూడా ఎటువంటి తారతమ్యం చూడకుండా, ఎటువంటి పక్షపాతం చూడకుండా ప్రతి ఒక్కరికి ఇవ్వాలని మేము కోరుచున్నాము. ఈ నియోజకవర్గానికి వచ్చి 10 అనే ఒక విషయం మాకైతే తెలిసింది. 10 కాదు, ప్రతి ఒక్క నియోజకవర్గానికి 25 బళ్ళు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఆ దివ్యాంగులకి ఇచ్చేటువంటి ఈ బళ్ళకి లైసెన్స్ కావాలనే ఒక ఉంది కాబట్టి ఆ లైసెన్స్ ఇవ్వటం కోసం ప్రతి ఒక్కళ్ళు 10,300 రూపాయలు ఆర్టీఓకి చలానా కట్టాలి. అది కూడా లేకుండా ఆర్టీఓ వాళ్ళు దివ్యాంగుల కోసం ఒక క్యాంపుని ఏర్పాటు చేసి ఉచితంగా లైసెన్సులు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని, దివ్యాంగుల యొక్క మనోభావాలను, వారి యొక్క ఆర్థిక స్థితిని అర్థం చేసుకొని కూటమి ప్రభుత్వం మా మీద దయతలిచి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని కోరుచున్నాము. అదేవిధంగా గతంలో ఆగస్టు 25వ తారీఖున కలెక్టర్ గారికి మేము ఒక మెమోరాండం కూడా ఇచ్చాము. స్పందన విషయంలో సదరన్ సర్టిఫికేట్ల విషయంలో దివ్యాంగులను ఇబ్బందులు పెట్టకుండా వాళ్ళని సచివాలయాల దగ్గర పిలిపించి, డాక్టర్లని పిలిపించి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి చూసి ఇవ్వాలని, కానీ దాని మీద ఎటువంటి రెస్పాండ్ లేదు. అదేవిధంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించాలని కూడా మేము నోటీస్ ఇచ్చి ఉన్నాము. అది ఈరోజు శాసనసభలో నామకే వాస్గా ఆర్టీసీ ప్రయాణం కల్పిస్తున్నామని చెప్పారే కానీ దాని యొక్క నియమ నిబంధనలు మాత్రం ఎటువంటిది లేదు.